హలో ఆల్, వెల్కమ్ టు క్రికెటిజం. బజ్బాలా అది తమ దగ్గర పనికిరాదంటూ భారత బౌలర్లు చెలరేగారు. ఇంగ్లాండ్ దూకుడుకు స్పిన్ అస్త్రంతో కళ్ళెం వేశారు. బౌండరీలు కాదు కదా, సింగిల్స్ తీయడాన్ని కష్టంగా మార్చి ఇంగ్లీష్ జట్టు వేగాన్ని తగ్గించారు. స్పిన్కి అనుకూలిస్తున్న పిచ్పై చెలరేగిన స్పిన్ త్రయం ప్రత్యర్థి ఆటగాళ్లను కట్టిపడేసింది. స్పిన్ త్రయంతో పాటు బుమ్రా కూడా రాణించడంతో ఇంగ్లాండ్ 246 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ తడబడ్డ అదే పిచ్పై యశస్వి, కేఎల్ రాహుల్ మరియు జడేజాలు రాణించడంతో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 421 పరుగులు చేసింది. దాంతోపాటు అమూల్యమైన 175 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఇదే జోరు కొనసాగిస్తే ఫస్ట్ టెస్ట్ 3వ రోజు ముగిసిపోవడం ఖాయంగా కనబడుతుంది. స్పిన్కు అనుకూలమైన పిచ్పై 4వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కష్టమవుతుందనే ఉద్దేశంతో టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ని ఇంగ్లాండ్ మెరుగ్గానే ఆరంభించింది. వికెట్ కోసం భారత్ దాదాపు గంట పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఓపెనర్ క్రాలీ 20 పరుగులు మరియు డకెట్ 35 పరుగులు చేసి కొత్త బంతి బౌలర్లైన బుమ్రా, సిరాజ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. కానీ ఇన్నింగ్స్ 9వ ఓవర్లో స్పిన్నర్ల రాకతో పరిస్థితి భారత్కు అనుకూలంగా మారింది. స్పిన్ బౌన్స్ను ఉపయోగించుకొని జడేజా, అశ్విన్ ఇంగ్లాండ్ కళ్ళం వేశారు. 21 బంతుల వ్యవధిలో 5 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అశ్విన్ డకెట్ను ఎల్బీగా అవుట్ చేసి 55 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. పోప్ను జడేజా బౌల్తో కొట్టించాడు. వెంటనే అశ్విన్ బౌలింగ్లో మిడ్ ఆఫ్లో సిరాజ్ ముందుకు డైవ్ చేస్తూ పట్టిన సూపర్ క్యాచ్కి క్రాలీ అవుట్ అయ్యాడు. ఆ దశలో బేర్స్టోతో కలిసి రూట్ ఇన్నింగ్స్ను నిర్మించాడు. లంచ్ ముగిసే సమయానికి స్కోరు 108 పరుగులకు 3 వికెట్లు. రూట్, బేర్స్టో జోడి ప్రమాదకారకంగా మారుతుందన్న దశలో భారత బౌలర్ మళ్లీ సత్తా చాటారు. అక్షర్ ఓ మంచి బంతితో బేర్స్టోను బౌల్డ్ చేయగా కొద్దిసేపటికే రూట్ను జడేజా బుట్టలో వేసుకున్నాడు. రూట్ స్వీప్ చేద్దామని ప్రయత్నించగా బౌన్స్ అయిన బంతి ఎడ్జ్ తీసుకుని షార్ట్ ఫైన్ లెగ్లో ఉన్న బుమ్రా చేతుల్లో పడింది. ఈ విధంగా 7 వికెట్లకు 155 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ని ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ ఆదుకున్నాడు. హార్ట్లీతో కలిసి చెలరేగా ఆడుతున్న స్టోక్స్ బుమ్రా బంతిని తప్పుగా అంచనా వేసి బౌల్డ్ అవడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లాండ్ కెప్టెన్ 88 బంతుల్లో 6 4లు 3 సిక్సర్ల సహాయంతో 70 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ వెన్నెముకలా నిలిచాడు. ప్రత్యర్థి బ్యాటర్లు ఇబ్బంది పడ్డ అదే పిచ్పై మన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెలరేగాడు. దూకుడుగా ఆడే పేరున్న ఇంగ్లాండ్కు అదే ఆయుధంతో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ నుంచి చక్కటి సహకారం అందుకున్న యశస్వి కవర్ డ్రైవ్లు, కట్ షాట్లు, లాఫ్టర్ డ్రైవ్లతో సాగిపోయాడు. ఇంకో పేసర్ లేకపోవడంతో అరంగేట్ర స్పిన్నర్ టామ్ హార్ట్లీ మరో ఎండు నుంచి బౌలింగ్ దాడి మొదలెట్టాడు. సిక్సర్తో టెస్ట్ క్రికెట్లోకి అతను స్వాగతం పలికిన యశస్వి ఆ ఓవర్లో మరోసారి బంతిని స్టాండ్లోకి పంపించాడు. ఓపెనర్లు ఇద్దరూ టామ్ను లక్ష్యంగా చేసుకుని చెలరేగడంతో 6.3 ఓవర్లోనే స్కోర్ 50 పరుగులు దాటింది. యశస్వి కాసేపటికే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్ సాఫీగా సాగుతుందనుకునే సమయంలో అప్పటి వరకు చక్కగా ఆడిన రోహిత్ తొందరపడి లీచ్ బౌలింగ్లో బంతిని గాల్లోకి లేపి నిష్క్రమించాడు. దీంతో 80 పరుగుల వద్ద తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అక్కడి నుంచి గిల్తో కలిసి యశస్వి ఇన్నింగ్స్ కొనసాగించాడు. మరో వికెట్ పడకుండా ఈ జోడీ తొలి రోజు ఆటను ముగించింది. తొలి 20 ఓవర్లోనే ఇంగ్లాండ్ 3 సమీక్షలను వృధా చేసుకుంది. 119 పరుగుల నుంచి రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ఇండియా జో రూట్ బౌలింగ్లో 4వ బంతికే ఓవర్నైట్ స్కోర్కి కేవలం 4 పరుగులు జోడించిన జైస్వాల్ అవుట్ అయ్యాడు. కాసేపటికే అనవసర షాట్కు వెళ్ళి హట్లే బౌలింగ్లో శుభ్మన్ గిల్ 23 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్తో కలిసి 5వ వికెట్కి 64 పరుగులు జోడించిన అనంతరం ఒక భారీ షాట్కు ప్రయత్నించి 35 పరుగుల వద్ద శ్రేయస్ అవుట్ అయ్యాడు. ఒకవైపు నుండి వికెట్స్ పడుతున్న కేఎల్ రాహుల్ మాత్రం నిలకడైన ఆట తీరు కనబరిచాడు. ఆరంభంలో ఆచితూచాడిన జడేజా కుదురుకున్నాక వేగాన్ని పెంచాడు. సెంచరీ చేస్తారన్న కేఎల్ రాహుల్ పెద్ద షాట్కు ప్రయత్నించి 86 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ అవుట్ అయ్యే టైంకి ఇండియా స్కోరు 5 వికెట్లు కోల్పోయి 288గా ఉంది. ఆధిక్యం కేవలం 42 పరుగులు మాత్రమే. ఈ దశలో జడేజా మరియు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్లు కలిసి 60 పరుగులు జోడించారు. భరత్ తన కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ చేస్తాడని భావించారు అందరూ. మరోసారి బౌలింగ్కి వచ్చిన జో రూట్ బౌలింగ్లో భరత్ అవుట్ అయ్యాడు. అశ్విన్ అలా వచ్చి రన్అట్ రూపంలో పెవిలియన్కు వెళ్ళాడు. చివరి ఆల్రౌండర్గా బరిలోకి దిగిన అక్షర్ పటేల్ జడేజాతో కలిసి వికెట్ పడనీయకుండా రోజును ముగించారు. వీరిద్దరూ 8వ వికెట్కి 63 పరుగులు జోడించారు.
రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 7 వికెట్లు కోల్పోయి 421 పరుగులు సాధించింది. వీలు మేర ఆధిక్యం సంపాదించి మూడవ రోజున ఇంగ్లాండ్ టీంను తొందరగా ఆల్అౌట్ చేయడానికి ఇండియా ప్రయత్నిస్తుంది. టెస్టులో జోడీగా 50 మ్యాచుల్లో అశ్విన్ మరియు జడేజా పడగొట్టిన వికెట్ల సంఖ్య 504. భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన జంట ఇదే. ఇంతకుముందు కుంబ్లే మరియు హర్భజన్లు కలిసి 54 మ్యాచుల్లో 501 వికెట్లు తీసిన రికార్డు బద్దలైంది. ఈ వీడియో కనుక నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.